ఈ వీడియోలో భిన్నాలను కనిష్ట రూపంలోకి మార్చే విధానాన్ని తెలుసుకుంటాం. దీనిని ఇంగ్లీష్లో సింప్లెస్ట్ ఫార్మ్ ఆర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అని అంటారు. ముందుగా కనిష్ట రూపం అంటే ఏంటో చూద్దాం. సమాన భిన్నాలలో లవహారాలకు ఒకటి తప్ప ఇంకే సామాన్య కారణాంకాలు లేకపోతే దానిని కనిష్ట రూపం అంటారు. 16/40 తీసుకోండి. మనకు సమాన భిన్నాలంటే తెలుసు. భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన సమాన భిన్నం వస్తుంది. అది అసలైన భిన్నానికి సమానమవుతుంది. మనం కనిష్ట రూపం కనుగొనాలంటే లవహారాలను ఒకే సంఖ్యతో భాగించాలి. అలా చేసినప్పుడు వచ్చిన భిన్నంలో లవహారాలకు ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు ఉండకూడదు. ఇక్కడ 16/40ను 8తో భాగించాం. అప్పుడు మనకు 2/5 వచ్చింది. 2 మరియు 5లకు సమిష్టిగా ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేవు. కాబట్టి 2/5 అనేది కనిష్ట రూపం అవుతుంది. కావున 16/40 అనే భిన్నం యొక్క కనిష్ట రూపం 2/5 అవుతుంది. అలాగే 10/25 తీసుకోండి. ఈ భిన్నాన్ని 5తో భాగించండి. 10/5/25/5. 10/5 అంటే 2, అలాగే 25/5 అంటే 5 వస్తుంది. కాబట్టి దీని సమాధానం 2/5 వచ్చింది. ఇక్కడ 2 మరియు 5ను ఇంకే సంఖ్యతోనూ భాగించలేము. కాబట్టి 2/5 అనేది కనిష్ట రూపం అవుతుంది. ముందు ఉదాహరణలో 16/40ను 8తో భాగించాం. ఈ ఉదాహరణలో 10/25ను 5తో భాగించాం. అయితే కనిష్ట రూపాన్ని కనుగొనాలంటే ఇచ్చిన భిన్నాన్ని మనం ఏ సంఖ్యతో భాగించాలి? అది మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఎక్కువ సాధన చేస్తే మనకు చూడగానే వాటి కారణాంకాలు గుర్తొస్తాయి. ఎలాగంటే మళ్ళీ 16/40నే తీసుకుందాం. ఇప్పుడు మనకు ఈ ఇచ్చిన భిన్నాన్ని ఏ సంఖ్యతో భాగించాలో తెలియదు. కావున ముందుగా చిన్న సంఖ్యలతో భాగిద్దాం. 16, 40 ఇవి రెండు సరి సంఖ్యలే. కాబట్టి 2తో భాగిద్దాం. అంటే 16/2/40/2 చేద్దాం. 16/2 అంటే 8, అలాగే 40/2 అంటే 20 వస్తుంది. కాబట్టి మనకు 8/20 వచ్చింది. వీటిని మళ్ళీ 2తో భాగిద్దాం. 8/2/20/2. అప్పుడు ఎంత వస్తుంది? 8/2 అంటే 4, 20/2 అంటే 10. కాబట్టి 4/10 వచ్చింది. దీనిని కూడా 2తో భాగిద్దాం. 4/2/10/2. 4/2 అంటే 2, 10/2 అంటే 5. కాబట్టి మనకు 2/5 వచ్చింది. ఇక్కడ 2ను 2తో భాగించగలం, కానీ 5ను 2తో భాగించలేం. కాబట్టి 2/5 అనేది కనిష్ట రూపం అవుతుంది. అంటే ఇక ఏ సంఖ్యతోనూ భాగించలేని భిన్నం వచ్చిందంటే అదే కనిష్ట రూపం అవుతుంది. కాబట్టి పెద్ద భిన్నాలను తీసుకున్న ముందుగా చిన్న సంఖ్యలు 2, 3 వీటితో భాగించుకుంటూ వెళ్ళండి. చివరకు కనిష్ట రూపం వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. 21/56 అనే భిన్నమును దాని కనిష్ట రూపంలోకి మార్చండి. 21/56 ఇచ్చారు. దీనికి కనిష్ట రూపం కనుగొనాలంటే ముందుగా ఇచ్చిన భిన్నంలో సంఖ్యల యొక్క కారణాంకాలు కనుగొనాలి. 21ని ఎలా రాయొచ్చు? 7x3గా రాయొచ్చు. అలాగే 56ను 7x8గా రాయొచ్చు. ఈ రెండింటిలో 7 అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఇచ్చిన లవహారాలైన 21 మరియు 56ను 7తో భాగించాలి. 21/7/56/7. 21/7 అంటే 3, 56/7 అంటే 8 వస్తుంది. అంటే 3/8 వచ్చింది. ఇప్పుడు 3 మరియు 8 ఈ రెండింటికి కారణాంకాలు రాయండి. 3ను 3x1గా రాయొచ్చు. అలాగే 8ను 4x2గా రాయొచ్చు. అలాగే 2x2x2గా రాయొచ్చు. అలాగే 8x1గా రాయొచ్చు. అయితే ఇక్కడ గమనించండి, 3 మరియు 8 ఈ రెండింటిలో కామన్ గా ఏవీ లేవు. అంటే 3 మరియు 8కి ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేవు. కాబట్టి 3/8 అనేది కనిష్ట రూపం అవుతుంది. ఇంకో ఉదాహరణ చూడండి. క్రింద ఇచ్చిన భిన్నాలను వాటి కనిష్ట రూపంలోకి మార్చండి. ముందుగా 30/66 తీసుకోండి. 30/66లో 30ను 6x5గా రాసుకుందాం. అలాగే 66ను 6x11గా రాసుకుందాం. ఇక్కడ లవహారాల్లో 6 మరియు 6 ఈ రెండింటిని కొట్టివేస్తే 5/11 మిగులుతుంది. అదే కనిష్ట రూపం అవుతుంది. దీనినే మరో విధంగా చేయొచ్చు. 30 మరియు 66 రెండింటిని 6 చేత భాగించండి. 30/66 అంటే 5 అవుతుంది.
66/6 అంటే 11 అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా 5/11 వచ్చింది. కాబట్టి 30/66 యొక్క కనిష్ట రూపం 5/11 అవుతుంది. ఇప్పుడు 20/10 తీసుకుందాం. ఇక్కడ లవహారాలు రెండింటిని 10 చేత భాగించండి. 20/10 అంటే 2 అవుతుంది. 10/10 అంటే 1 వస్తుంది. కాబట్టి 2/1 వచ్చింది. 2/1 అంటే 2 వస్తుంది. కాబట్టి ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం 2 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? భిన్నాల యొక్క కనిష్ట రూపం గురించి నేర్చుకున్నాం. అలాగే భిన్నాలను కనిష్ట రూపంలోకి మార్చే విధానాన్ని తెలుసుకున్నాం.